మన సబ్స్క్రైబర్లో ఇద్దరు ముగ్గురు ఒక మంచి గోల్డ్ సేవింగ్స్ వీడియోస్ అయితే చెప్పండి అన్నారండి. సో అలాగే మనకి అక్షయ తృతీయ రాబోతుంది కదండి 2024లో. సో అందుకోసమని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి వీడియో అయితే చెప్తానండి. సో ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి బంగారం కొనుక్కోవాలనే ప్రతి ఒక్కరికి కళ ఉంటుందండి. సో మనం ఒకటేసారి అంత అమౌంట్ పెట్టి మనం బంగారం అయితే కొనుక్కోలేము కాబట్టి మనం కొద్దిగా అయినా ముందుకు వెళ్ళాలండి. ఎందుకంటే మనం కొంచెం అమౌంట్ని సేవ్ చేసుకుంటూ కొంచెం అర గ్రామ్ వైజ్గాన మనం బంగారం అనేది కొనుక్కోవచ్చు అండి. సో ఈ వీడియో ద్వారా మీరు ప్రతి ఒక్కరు కూడా బంగారం అనేది కొనుక్కుంటారండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రాజా రాణి తెలుగు ఛానల్ రివ్యూకి వెళ్ళిందండి. అలాగే మంచి రివ్యూ అయితే వచ్చింది. అలాగే జాయిన్ బటను అతి త్వరలోనే మోనటైజేషన్ కూడా కాబోతుంది. సో అది మీ వల్లనండి. మీరు నా వీడియోస్ అన్నీ బాగా ఆదరిస్తూ బాగా నాకు సపోర్ట్ చేస్తున్నారండి. అందుకు మీకు మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు వచ్చేసి చాలా మంచి వీడియో చెప్తున్నానండి. సో మనకి అతి త్వరలోనే అక్షయ తృతీయ రాబోతుందండి. సో 2024లో మనకి అక్షయ తృతీయ రాబోతుంది. సో అక్షయ తృతీయకి ఏముందిలే అనుకోవద్దండి. ఆ రోజు ఒక మంచి స్పెషల్ ఉంది. అక్షయ తృతీయ రోజున మనము సేవ్ చేసిన డబ్బుల్ని ఎంతో కొంత సేవ్ చేసి మనము ఎంతో కొద్దిగైనా అంటే గ్రామైనా మనం బంగారం అనేది కొనుక్కోవాలని నాకు చాలామంది చెప్పారండి. సో మా ఇంటి పక్కన వాళ్ళు అలాగే పెద్దవాళ్ళు కూడా అన్నారు. నాకు లాస్ట్ ఇయర్ కూడా చెప్పారండి, ఇలా అక్షయ తృతీయ రోజున మనకు ధనత్రయోదశి రోజునైనా సరే మనము ఎంతో కొంత సేవ్ చేసిన అమౌంట్తోనైనా లేదంటే ఎంతో కొంత అమౌంట్ అయినా గ్రామైనా బంగారం తీసుకుంటే మనకి ఇంటికి వస్తే చాలా మంచిది. ఆ సంవత్సరం మొత్తున కూడా మనకి బంగారం అనేది ఇంటికి వస్తుంది అనేసి చాలామంది చెప్పారండి. సో నేను లాస్ట్ ఇయర్ అయితే అంతగా ఏం పట్టించుకోలేదు. కానీ ఈసారి అయితే ఇలా కాదు, ఎలాగైనా సరే ఈసారి తీసుకోవాలని నిర్ణయించుకున్నానండి. సో ఇది వచ్చేసి మనకి మే నెలలో వస్తుందండి. సో మే నెలలో వస్తుంది కదా, నాకు దగ్గరగా ఇంకా 3 నెలల టైం ఉందండి. నాకు ఉంది, అలాగే మీకు కూడా ఉందండి. సో ఈ 3 నెలలో మనము ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకొని ఈ అక్షయ తృతీయ రోజున మనం బంగారం అయితే కొనుక్కోవాలండి. అలాగే ఆ రోజున కొనుక్కుంటే మరొక బెనిఫిట్ కూడా ఉంటుందండి. మనకి ప్రైస్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. అలాగే మనకి బంగారానికి ఎంత ఉంటే అలాగే అంత ఆఫరు మనకి సిల్వర్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఇలా మనకు అక్షయ తృతీయ రోజున ఒక మంచి ఆఫర్లు అయితే ఉంటాయి. 50% ఆఫర్ కానీ 25% ఆఫర్స్ కానీ, మన గోల్డ్ ఎంత కొంటే అంత సిల్వర్ ఫ్రీ అని ఇలా చాలా ఆఫర్లు అయితే వస్తాయండి. సో ఆ రోజు తీసుకోవడం వల్ల ఏంటంటే మనం బంగారం తీసుకున్నట్టు ఉంటుంది. అలాగే మనకి పూజ సామాగ్రిలో కానీ మనకి ఇంట్లో కావాల్సిన ఏవైనా ఒక సిల్వర్ వస్తువులు కానీ మనం దీని ద్వారా తీసుకోవడం జరుగుతుందండి. సో బంగారం ప్రతి ఒక్కరికి కొనాలనే కోరిక అయితే ఉంటుందండి. అది ఎవరికైనా సరే, మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకైనా సరే, ఇప్పటి వరకు బంగారం కొనలేదు అనే వాళ్ళు కూడా ఎలాగైనా సరే ఈ అక్షయ తృతీయ రోజున కనీసం ఒక అర గ్రాము బంగారం అయినా కొనుక్కునే ప్రయత్నం అయితే మనం చెయ్యాలండి. సో మనం చేసామనుకోండి, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి కూడా ఎంతో కొంత మనకి బంగారం అనేది మన ఇంటికి చేరుతుంది అనేసి చెప్పారండి. సో దానికోసమే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేయాలని ఈరోజు అయితే ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నానండి. నేను కూడా కంపల్సరీగా ఇంకా 3 నెలలు అయితే ఉంది కదండి, నేను కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ చేస్తున్నా. ఆల్రెడీ మీకు చెప్పాను, నేను కూడా మీతో పాటే 40 రూపీస్ సేవింగ్స్ ఛాలెంజ్ అని చేస్తున్నాను చెప్పాను కదండి. సో అదే అమౌంట్తో కాకుండా ఇంకొంచెం అమౌంట్ వేసుకొని నేను కూడా ఈ అక్షయ తృతీయ రోజున మీకు గోల్డ్ కొని చూపిస్తానండి. అలాగే మీరు కూడా టైం ఉంది కదండి, ఎంతో కొంత అమౌంట్ అనేది మీరు సేవ్ చేసి ఈ అక్షయ తృతీయ రోజున మీరు బంగారాన్ని కొనుగోలు చేయాలని చెప్తున్నానండి. అలాగే దీని ద్వారా మనం అమౌంట్ సేవింగ్ అనేది అలాగే మనం ఈ బంగారం కొనడం వల్ల మన మనీని ఎలా సేవ్ చేయాలి అనేది ఇప్పటి వరకు అలవాటు లేని వాళ్ళకి అలవాటు అవుతుంది. అలాగే మనం కొంచెం అమౌంట్ సేవ్ చేస్తూ మనం సేవ్ చేసిన అమౌంట్తోని బంగారం కూడా కొంటామండి. సో ఇలా మనకి 2 విధాలు కూడా చాలా ఈజీ అవుతుందండి. 3 నెలల్లో మనీని ఎలా సేవ్ చేయాలి అనేది నేర్చుకుంటాము. అలాగే ఇదే 3 నెలలో సేవ్ చేసిన అమౌంట్తోని మనం చిన్న బంగారాన్ని ఎలా కొనుక్కోవాలి అనేది కూడా నేర్చుకుంటామండి. సో ఇలా మనం కొద్దిగా అలవాటు చేసుకుంటూ పోతే ముందు మనం ఒక మంచి అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటామండి. అలాగే మనం సేవ్ చేసిన అమౌంట్తోని మనము 1 గ్రాము 2 గ్రాములు అలాగా మనం 10 గ్రాములు ఎంతైనా సరే మనం బంగారం అనేది కొనుక్కోవచ్చండి. ఎందుకంటే మనకి బంగారము రోజుకి రేట్ అనేది పెరుగుతూ ఉందండి. సో ముందు రాను భవిష్యత్తులో చాలా మనకి బంగారం రేటు పెరుగుతుందని చెప్తున్నారు, కానీ తగ్గుతుంది అనేది ఇప్పటి వరకు అయితే మాటే లేదండి.
సో అందుకోసమని చెప్తున్నాను, మనకి వీలైనంత వరకు మనం డబ్బుల్ని మనము సేవ్ చేసుకొని బంగారం అయితే కొనుక్కోవాలండి. ఎందుకంటే డబ్బుల్ని మనం ఇప్పుడు కాకపోయినా రేపు ముందు ఫ్యూచర్లో అయినా మనము సంపాదించుకోవచ్చండి. ఒక 100 కానీ 1000 కానీ ఎంతైనా సంపాదించవచ్చు. కానీ మనకు రాబోయే కాలంలో బంగారాన్ని మనకు కొనలేమండి. కాబట్టి ముందుగా మనం ఎంత వీలైతే అంత మనీని సేవ్ చేసుకుంటూ దాని ద్వారా మనం ఈ గోల్డ్ అయితే కొనుక్కోవాలండి. అందుకోసమనే చెప్తున్నాను, ఇప్పటి నుంచే ప్రతి ఒక్క వీడియోలో మనం గోల్డ్ సేవింగ్స్ గురించి చెప్తున్నాను. ఇంకా ముందు కూడా మనకు మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే ఎలా వచ్చాయో అలాగే ఇంకా ముందు కూడా మనకి మంచి అంటే చాలా చిన్న అమౌంట్స్ తోటే మనం కొద్ది గ్రాము, అరగ్రాము, 5 గ్రాములు ఇలా గోల్డ్ని ఎలా కొనుక్కోవాలి అనేవి వీడియోస్ అయితే రాబోతున్నాయండి. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా రెగ్యులర్గా నా వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. అప్పుడు మీకు క్లారిటీగా బాగా అర్థమవుతుంది. అలాగే మీకు ఈ గోల్డ్ గురించి కూడా ఇంకా క్లియర్గా చెప్తానండి. సో స్కీమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఆఫర్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి ముందు వీడియోస్ అన్నీ చెప్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే మొత్తం చూడండి. ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.